ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి కుటుంబ వివాదం మరోసారి రోడ్డెక్కింది. నిన్న వారి కూతుర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తమ తండ్రి తమకు కావాలంటూ కూడా తండ్రి వద్దకు వెళ్ళిన పరిస్థితి. మేడం, నిన్న ఏం జరిగింది? పిల్లలు ప్రధానంగా ఏంటి సమస్యకి కారణం ఏంటి మేడం? ఏం లేదు సార్, వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్తాము, మా ఫాదర్తో మాట్లాడుకుంటాము, మేము మా ఫాదర్ దగ్గర ఉంటాము, మాకు డాడీ దగ్గరికి వెళ్ళాలని ఉంది అన్నారు. ప్రధానంగా ఏంటి వివాదం? 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది కుటుంబ సమస్య సార్ గట్టిగా జనవరి 2023 జనవరి నుండి ఇది ఇష్యూ జరిగింది. ఇప్పుడు 2024 జనవరి 1.5 ఇయర్ అయింది. ఈ ఇష్యూ సీఎం గారి దృష్టిలో కూడా నేను పెట్టడం జరిగింది. ఆయన ఏదో ట్రాప్ అయ్యారని మాకు అనిపిస్తుంది సార్ అన్నాను. అక్కడ కూడా ట్రాప్ కాదు, నేను ఇంట్రెస్ట్తో ఉన్నాననే ఒక కథలు చెప్పడం జరిగింది. మాకు తెలుసు అదేం జరిగిందో కూడా మాకైతే ఫ్యాక్ట్స్ తెలుసు. దాన్ని కవరింగ్ చేసుకొని శ్రీను ఫూల్ అయిపోయాడని బయటికి రాకన్నా ఆ సబ్జెక్ట్ని అంతా కవర్ చేయాలని చూస్తున్నాడు. ఆయన స్వార్థం చూసుకొని పిల్లల జీవితాలని మా జీవితాలని బయటపడకన్నా ఉండాలన్న ఆలోచనతో ఆయన చేస్తున్నాడు. ఆ ఇంట్లో నా ఇల్లీగల్ అఫైర్స్ నడిస్తే మా పిల్లల లైఫ్లు పోతాయి, అట్లా చేయకండి, మీ వ్యక్తిగతం ఏమైనా ఉంటే బయట చూసుకోండి, మా లేదు మీ సొంతూరు పలాస వెళ్ళేసి మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, కానీ మాకు ఇక్కడ పిల్లలు డాడీనేమో మానేమో డ్యామేజ్ అవ్వకూడదు అనేది మేము చెప్పడం జరుగుతుంది. మేడం, ముఖ్యంగా ఇటు ఇన్ఛార్జిని కూడా 2 సార్లు మార్చడం జరిగింది. ఈ కుటుంబ వ్యవహారం నేపథ్యంలోనే ఎందుకు అలా జరిగింది సార్? ఈ ఎఫ్ఐఆర్ ఇలా న్యూసెస్ జరుగుతుంది, ఆయన ట్రాప్ అయిపోయాడు, ఆయన అందరితో కాంట్రవర్షియల్ కాబట్టి వాళ్ళకి ఒకలా ట్రాప్ చేయించారు. ఆ ట్రాప్ చేయించి మళ్ళీ మేము ఓడిపోతామేంటో, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఏంటో నాకు తెలియని టెన్షన్తో నేను సీఎం గారి దృష్టిలో పెట్టడం జరిగింది. మరి అక్కడ వేరేగా ఆయన క్రియేట్ చేశారు. నేను చెప్పిన తర్వాత మాత్రం ఒక 7-8 months మాత్రం నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. మళ్ళీ నేను చేయలేను, ఆయన అచ్చెన్నాయుడు మీద అయితే గట్టి ఫైట్ ఇవ్వగలరని అట్లా బిల్డప్ ఇచ్చుకొని ఏదో పెద్ద దీనిలాగా అతనైతే అన్నీ చేసిగలడని ఒక ఇక్కడ కామన్ పర్సన్కి పెట్టే గెలిచేసే పరిస్థితుంది. కానీ అది అతను అలా ఫోకస్ చేసుకొని ఆ రకంగా మళ్ళీ సెకండ్ టైం టికెట్ తెచ్చుకొని మళ్ళీ చేశాడు. మళ్ళీ అదేవిధిగా 35,000తో ఓడిపోయారు. ఇక్కడ 35,000తోనే ఎవరు ఓడరు, 10,000 7,000 8,000తో ఓడిపోయిన కాన్స్టిట్యున్సీ కళింగ, 100% కళింగ కమ్యూనిటీ ఉన్న కాన్స్టిట్యున్సీ. ఇక్కడ అసలు అనివచ్చు వేవ్లో అన్ని రాష్ట్రం మొత్తం ఓడిపోయింది అనివచ్చు. రాష్ట్రం మొత్తంలో 11 సీట్లు, ఇది 12వ సీట్ అవ్వాలి, కానీ ఓడిపోయారు అని అంటే కేవలం ఈ క్యాండిడేట్ అవడమే ఓడిపోయారు. ఈ ఎఫ్ఐఆర్కే మీరు ఆరోపిస్తున్నట్టు దానికి సంబంధించి మీరు ఆవిడతో కానీ అతనితో కానీ మాట్లాడడం జరిగిందా ఏంటి? నేను ఎప్పుడు అతనితో మరి సబ్జెక్ట్ ఉండేటప్పుడు మా ఇంట్లో 4 walls మధ్యన గొడవ అయితే జరిగింది. తర్వాత ఆయన ఎప్పుడు ఓవర్ అయిపోయి మాకు పొలిటికల్ డ్యామేజ్ అవుతుందో క్యాడర్ నుండి ప్రజల నుండి అందరి దగ్గర నుండి వస్తుంటే సీఎం దృష్టిలో పెట్టడం జరిగింది. అప్పుడే నాకు ఇన్ఛార్జ్ మార్చారు. ఆవిడతోనైతే ఇప్పుడు మేము మాట్లాడలేదు. అయితే బయట పబ్లిక్ విషయంలో మాత్రం మీరు విడాకులు తీసుకున్నారు, ఆమెను పెళ్లి చేసుకున్నారు తిరుపతిలో అన్న ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద ఏమంటారు? సార్ నాకైతే ఏం తెలీదు, నాకైతే డైవర్స్లు ఏమీ లేవు. ఆయన డైవర్స్ ఇచ్చి ఆయన దగ్గర నుండి ఈ ఇల్లు మా దురదృష్టం. మేము ఏంటంటే బ్లైండ్గా మేము నమ్మేసి ఆయన పేరున నేను తెచ్చుకొని నా పేరెంట్స్ సపోర్ట్తో ఫైనాన్షియల్ సక్సెస్ అయ్యామనేది ఇక్కడ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. దాన్ని ఎట్లా ఫోకస్ చేస్తాడంటే నా తెలివితేటలతో నేను వచ్చాను, సనంతా నా సంపాదన అంతా నా ఓన్ అన్నట్టు క్రియేట్ చేస్తారు. మాకు అప్పుడు అంత నాలెడ్జ్ లేదు. ఎవరు ఏ భార్య అలాగ ఆలోచిస్తుంది నా పేరునే ఆస్తులు ఉండాలి అనేది? ఆయన పేరున ఆయన పలాస నుండి ఏం తెచ్చుకోలేదు, అంతా నా సపోర్టు, నా పేరెంట్స్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్తో పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ సక్సెస్ అయ్యాం. కానీ మాకు ఇలాంటివి ఉంటాయి అనేది నాకు ఐడియా లేదు. అది ఇప్పుడు ఏంటంటే క్యాష్ చేసుకొని వేరేగా బిహేవ్ చేస్తున్నారు. ఫైనల్గా పిల్లలు కానీ అటు 2 ఆడపిల్లలు ఉన్నారు, మీరు కానీ ఏం కోరుకుంటున్నారు ఆయన నుంచి? మాకు ఇలాగ ఫ్యామిలీని డ్యామేజ్ చేయకూడదు, అలాంటి ఇల్లీగల్ అఫైర్స్ ఆ ఇంట్లో నడిపించకూడదు, అట్లాంటివి మేము ఊరుకోము. ఆయనకి ఏవైనా అఫైర్స్ ఉంటే బయట చూసుకోవాలి, లేదంటే వాళ్ళ సొంతూరు పలాస అక్కడికి వెళ్ళిపోయి ఆయన చేసుకొని మా ఫాదర్ పేరు కానీ నా పిల్లల లైఫ్ని కానీ డ్యామేజ్ చేస్తూ ఆవిడ చాలా వర్స్ట్ క్యాండిడేట్, చాలా ఇల్లీగల్ అఫైర్స్ ఉండే క్యాండిడేట్, చాలామంది పిల్లల లైఫ్లను కూడా డ్యామేజ్. ఆవిడ వృత్తిది, ఆవిడ అందరికి కూడా బ్లాక్మెయిల్ చేసుకొని డబ్బులు ఈ ట్రాప్ని చేసి డబ్బులు సంపాదించుకునే పరిస్థితి ఆవిడది ఇది. సో మాకు అవన్నీ తెలిసినప్పటికి లేట్ అయ్యేవి. మేము ఖండించినప్పటికీ ఆయన మునిగిపోయి అవి ఏంటంటే ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ ఇష్యూ మరోసారి వివాదాస్పదమైంది. కుటుంబంకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూతుళ్ళు నిన్న తండ్రి కావాలంటూ కూడా ఆయన వద్దకు వెళ్ళిన పరిస్థితి. మేడం, నిన్న ఫాదర్ దగ్గరికి వెళ్ళారు, ఏం జరిగింది అసలు? ఏం జరగలేదు. మా డాడీ ఆమెతో ఉంటున్నారు. మేము చాలాసార్లు డాడీకి చెప్పాము ఇది కరెక్ట్ కాదు, ఆమెతో ఉండొద్దు అని చెప్పి.
మేము మా డాడీకి ఒకసారి పలాస వెళ్ళి కలవడానికి ట్రై చేసాము. అప్పుడు వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ మదర్ అడ్డుకున్నారు. ఇప్పుడు కూడా మా డాడీని కలవడానికి వెళ్ళాము. అదే అంటే మేము మా డాడీతో ఉండాలనుకుంటున్నాం. సో మేము కలవడానికి మాట్లాడదామని మా డాడీతో ఉందామని వెళ్ళాము. కానీ వాళ్ళు డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఉన్నారు. మేడం 2 years నుంచి కూడా వివాదం నడుస్తూ ఉంది. ఒకవైపు మదర్ సంబంధించి కానీ అటు ఎవరైతే సెకండ్ పర్సన్ అవికి సంబంధించిన ఆవిడని పెళ్లి చేసుకున్నారన్న రూమర్స్ వచ్చాయి, మదర్ విడాకులు ఇచ్చారన్న రూమర్స్ వచ్చాయి. ఏంటి అసలు? పెళ్లి చేసుకుంటే వాళ్ళే డైరెక్ట్గా చెప్తారు కదా, పెళ్ళేం అవ్వలేదు, అది ఎలాంటి ప్రూఫ్ కూడా లేదు. అండ్ మా మమ్మీ డాడీకి డివోర్స్ కూడా అవ్వలేదు. ఆమెకు లీగల్గా ఎలాంటి రైట్ లేదు. పొలిటికల్గా కూడా 3 సార్లు ఇన్ఛార్జీలు మార్చినారు. మమ్మీకి ఇచ్చారు ఇన్ఛార్జ్, తర్వాత ఫాదర్కి ఇచ్చారు, తర్వాత మళ్ళీ మమ్మీకి ఇచ్చారు, ఫాదర్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఈ పొలిటికల్ ఇష్యూసే ఇంట్లో జరిగాయా ఏంటి అసలు? పొలిటికల్ ఇష్యూస్ అని కాదు, మెయిన్ రీజన్ అయితే ఆమె ఇన్వాల్వ్ అవ్వడం వల్ల పొలిటికల్గా కూడా ఇష్యూస్ వచ్చాయి. ఆమె వల్లనే ఆమె ఇన్వాల్వ్ అవ్వడం, ఆమె పొలిటికల్గా అంటే ఏదో రౌడీలాగా బిహేవ్ చేయడం, ఎవరి మీద పడితే ఎలా పడితే అలా అరిచేయడం, ఎలా పడితే అలా మాట్లాడడం. ఇప్పుడు మాకంటూ మా తాతయ్యకంటూ ఒక పెద్ద ఫ్యామిలీ, మా మమ్మీ ఒక పెద్ద ఫ్యామిలీ వచ్చింది, మా డాడీకి ఒక నేమ్ ఉంది. అప్పుడు అలాంటి ఫ్యామిలీ బయట పొలిటికల్గా ఉన్నప్పుడు ఈమె అలాంటివి చేస్తే ఎలా ఉంటుంది? బ్యాడ్గా ఇంపాక్ట్ అవుతుంది కదా. ఆమెకి ఏ రైట్ ఉందని అవన్నీ చేస్తుంది. పిల్లలుగా మీరు ఎప్పుడైనా ఆవిడతో ఏమైనా మాట్లాడి మా ఫాదర్ మాకు వదిలేయండి అని ఏమైనా అడగడం జరిగిందా? మేము ఎప్పుడు కాంటాక్ట్ అవ్వలేదు. మేము మా డాడీతోనే కాంటాక్ట్ అయ్యాం. ఏమంటారు? నిన్న రాత్రి డాడీ ఏమైనా కాంటాక్ట్ చేసే పరిస్థితి ఉందా? మెసేజెస్ చేసాం, కాల్స్ చేసాం, ఆయన ఏం రెస్పాండ్ అవ్వలేదు అసలు. ఫర్దర్ స్టెప్ ఎలా ముందుకు వెళ్ళిపోతున్నారు? మేము ట్రై చేస్తాం, మా డాడీకి మెసేజెస్ చేస్తాం, కాంటాక్ట్ అవ్వడానికి ఎప్పుడులానే ట్రై చేస్తాం. మరి ఆయన ఏం చేస్తారో నాకు తెలియదు, ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన ఏం చేయాలనుకుంటున్నారో నాకు తెలియదు. మరి మేమైతే ఇలాగే ట్రై చేస్తాం. ఎలక్షన్ టైంలో కూడా ఇలా మమ్మీ డిమాండ్ చేయడం పరిస్థితి, ఆ టైంలో మొత్తం సంబంధించిన ఆస్తులు కూడా వేరు చేశారు, సెపరేట్ చేశారు అనే రూమర్స్ కూడా ఉన్నాయి. దీనిపై ఏమంటారు? ఆస్తులు ఏమీ సెపరేట్ చేయలేదు. ఈ ఇల్లు ఆయన పేరు మీదే ఉంది. కొత్త ఇల్లు ఆయన పేరు మీదే ఉంది. పలాసలో కొంత ల్యాండ్ ఉంది, అది కూడా ఆయన పేరు మీదే, వాళ్ళ పేరు మీదే ఉంది. అండ్ మా డాడీ వాళ్ళ థర్డ్ బ్రదర్ ఆయన అండర్లోనే ఉంది. అది తనకి ఏం కోరుతున్నారు అసలు ఫాదర్ నుంచి? మీరు అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఆమె అయితే కరెక్ట్ కాదు. ఆమెకు చాలా మందితో మ్యారేజెస్ అయ్యాయి. ఒక పోలీస్ ఆఫీసర్తో అయ్యింది, అండ్ ఇంకొక ఎవరో ఆయనతో అయ్యింది. వాళ్ళిద్దరితో పిల్లలు ఉన్నారు ఆమెకి. అండ్ ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ తను క్యారెక్టర్ లెస్ అనమాట. తను డ్రైవర్లతో ఎవరితోనైనా తను అదే చేస్తుంది. ఇదంతా తను చేసింది ఎందుకంటే డబ్బుల కోసం తను ఎవరితో అయినా వెళ్తుంది, ఏమైనా చేస్తుంది. సో తను బయటకు వెళ్ళిపోవాలి, మా డాడీతో ఉండాలంట. తన భర్తను ట్రాప్ చేశారంటూ ఓ మహిళపై ఆరోపణ చేశారు దువ్వాడు వాణి. అయితే ప్రస్తుతం మనతో ఎవరైతే ఆ మహిళ ఆరోపణలు ఎదుర్కొన్నారో మహిళ దెబ్బల మాదిరి గారు ఉన్నారు. మేడం, ఏంటి 2 రోజుల నుంచి మీ ఇంటి చుట్టూ గొడవ జరుగుతుంది? ఆవిడ దువ్వాడు వాణి మీ మీద ఆరోపిస్తుంది తన భర్తను ట్రాప్ చేశారని. ఏం జరుగుతుంది? ఏంటి ట్రాప్ చేయడానికి? దువ్వాడు శ్రీనివాస్ అనే వ్యక్తి 3 years 4 years బేబీ కాదండి, ఒక 58 years ఒక మెచ్యూర్డ్ ఒక స్టేట్ పొలిటీషియన్. తను ఒక స్టేట్లో ఒక MLC పదవిలో ఉన్నారు. తను ఒక స్టేట్ లెవెల్ లీడర్. అతన్ని ట్రాప్ చేసి అంత చిన్నపిల్ల అతనైతే కాదు. ఈవిడ అవన్నీ రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ కాంక్షతో చేస్తున్న ఫాల్స్ ఎలిగేషన్స్ ఇవన్నీ. మాధురి వల్ల మా కుటుంబం రోడ్డును పడిందంటూ నిన్న వాళ్ళు కూతుర్లు కూడా ఇంటి ముందు ధర్నా చేసిన పరిస్థితి, తన తండ్రిని తమకు అప్పగించాలంటూ ఏం చెప్తారు? మాధురి వాళ్ళ ఫ్యామిలీ ఎందుకండి బయటపడుతుంది? 25 years మ్యారేజ్ అయిన నీ హస్బెండ్ నిన్ను వదిలి వెళ్ళిపోయాడంటే నువ్వేం చేస్తావో నీకే తెలియాలి. అది నువ్వే క్వశ్చన్ చేసుకో. ఒక 25 సంవత్సరాలు నీతో సంసారం చేసిన వ్యక్తి నిన్ను వదిలి వెళ్ళిపోయాడంటే మీ వైఫ్ అండ్ హస్బెండ్కి ఏం జరిగేది మీరు క్వశ్చన్ చేసుకోవాలి. మాధురి జస్ట్ ఆఫ్టర్ 2 years అయ్యింది పాలిటిక్స్లోకి వచ్చి. మాధురిని పాలిటిక్స్లోకి లాగిందే నువ్వు, మాధురికి పదవి ఆఫర్ చేసిందే నువ్వు, మాధురికి సీన్ గారితో వర్క్ చేయమని చెప్పిందే నువ్వే నన్ను జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా పంపించిన వ్యక్తివే నువ్వు. మరి నువ్వే నన్ను ట్రాప్ చేశానని చెప్తే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను నేను. అది మీరే క్వశ్చన్ చేసుకోవాలి. 25 years నువ్వు ఒక అతనితో లైఫ్ లీడ్ చేసిన వ్యక్తి నిన్ను వదిలి వెళ్ళిపోయాడంటే ఈ 25 yearsలో మీరు ఎంత టార్చర్ పెట్టారో, మీరు ఎంత అతనికి ఇది సైకోయిజం చూపించావో నీకే తెలియాలి. అది మాధురి అనే వ్యక్తిని ఎప్పుడు రాజకీయాల్లో తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? నేను 2022లో రాజకీయాల్లోకి వచ్చాను. నన్ను రాజకీయాల్లోకి తెచ్చింది కూడా దువ్వాడ వాణియే తెచ్చింది. ఆమె మనుషులు నా దగ్గరికి పంపించి నన్ను రిక్వెస్ట్ చేసి నన్ను పాలిటిక్స్లోకి రమ్మని రిక్వెస్ట్ చేసి నన్ను మహిళా అధ్యక్షురాలుగా అపాయింట్ చేసింది ఆవిడే దగ్గరుండి కార్యక్రమాలను చేసుకోమని చెప్పింది ఆవిడ.
మొత్తం అంతా దగ్గరుండి చేయమని చెప్పిన ఆవిడే మా ఇద్దరికి ఉందని చెప్పి బయట ప్రచారం చేసి ఊరంతా రచ్చ చేసి నా లైఫ్ని డ్యామేజ్ చేసి చివరికి రోడ్డు మీద పెట్టింది మొత్తం అంతా ఆవిడేనండి. ఏదో మీడియా ఉంది కదా అని మీడియా మీదకి వచ్చి నువ్వు ఫాల్స్ ఎలిగేషన్స్ చెప్తే అంతా నిజాలు అయిపోవండి. మీ మనసాక్షి అంటూ ఒకటి ఉంటే మీరు క్వశ్చన్ చేసుకోండి. మీరు ఏం చేశారు, మీరు పాలిటిక్స్లో ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారో మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. మీరు నిజంగా వాణి గారికి ఒక మాట అడుగుతున్నాను, టికెట్ శ్రీను గారికి వెళ్ళిన తర్వాత హార్ట్ఫుల్గా శ్రీను గారి కోసం మీరు పనిచేశారా? జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నారని చెప్పారే, మీరు మీ తండ్రి టీడీపీకి ఎలా సపోర్ట్ చేశారు? టీడీపీ ఓట్లు ఏమని ఎలా చెప్పారు? మీరు హార్ట్ఫుల్గా శ్రీను గారికి మీరు సపోర్ట్ చేశారా? మీరు ఓట్లు ఏమని ఎవరికైనా అడిగారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడుతున్నావు కదా, మరి శ్రీను గారికి ఓట్లు ఏమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గెలిపించమని పెట్టి ఒక్కరికైనా ఓటేయమని చెప్పావా? ఒక కోటరీ నిర్మించుకొని శ్రీను గారికి ఎగ్నెస్ట్గా చేస్తే పార్టీకి ఎగ్నెస్ట్ కాదా? జగన్మోహన్ రెడ్డికి ఎగ్నెస్ట్ కాదా మీరు చేసిన పనులన్నీ? నేను ఆవిడ క్వశ్చన్ చేయండి ఇవన్నీ. మీరు ఏదైతే వాణి గారు ఆరోపిస్తున్నారో, వాణి గారు ఆరోపణల వల్ల మీ యొక్క డిఫేమ్ అయ్యామని చెప్తున్నారు, మీరు ఇబ్బంది పడ్డామని చెప్తున్నారు. ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? మరి నిన్నటి నుంచి మీరే చూసారండి, యూట్యూబ్లో చూసే వీడియో, ఫేస్బుక్లో చూసే వీడియో, సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఇవే వీడియోస్. ఈ 2 yearsగా లేనిది ఇప్పుడు ఎందుకు సడన్గా ఆవిడ ఈ లైమ్ లైట్లోకి వచ్చింది? నన్ను ఎందుకు లైమ్ లైట్లోకి రావాలి? 2 years లేనిది ఇప్పుడే పుట్టుకొచ్చిందా ప్రేమ ఆవిడకి హస్బెండ్ మీద? ఇప్పుడే పిల్లలకు పుట్టుకొచ్చిందా ప్రేమ? 2 yearsలో మీ తండ్రి తిన్నాడా లేదా? 2 yearsలో మీ తండ్రి ఎక్కడున్నాడు? 2 years మీ తండ్రి ఆరోగ్యం ఎలాగుంది? ఈ 2 years మీ నాన్న రాజకీయం ఎలా చేస్తున్నాడు? అట్లీస్ట్ కనీసం పక్కన ఉండాలి, పక్క నుండి మా సపోర్ట్ చేయాలి. పాలిటిక్స్లో ఒక్కడే కష్టపడుతున్నాడే, ఒక్కడే తిరుగుతున్నాడే, ఈ వ్యక్తికి మేము సపోర్ట్గా ఉండాలని ఎందుకు ముగ్గురు అనుకోలేదు? ఈ రోజు నిన్న మీరు తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఫైట్ చేసిన మీరు ఈ 2 years ముందే టికెట్ వచ్చినప్పుడే మీరు ఎందుకు వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఫైట్ చేయలేదు? మీ నాన్న నీ పక్కనే ఉంటాం, మీకు సపోర్ట్ చేస్తామని ఎందుకు మీరు అనలేదు? మీరు వాళ్ళకి అడగండి క్వశ్చన్స్ పిల్లలకి. మీ ఇద్దరికి డైవర్స్ అవ్వలేదు అంటున్నారు, ఇద్దరు కలిసి ఉంటున్నారు, ఏంటి అసలు ఎలా చూడగలం? మేము ఒక ఫ్రెండ్లీగా కలిసి ఉంటున్నాము. అతను ఏం డైవర్స్ తీసుకోలేదు, నేను డైవర్స్ తీసుకోవట్లేదు. ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్లో ఉన్నాము. సుప్రీం కోర్టే చెప్పింది అడల్టరీ తప్పలేదని. ఇది పర్సనల్ లైఫ్ని ఎవరు క్వశ్చన్ చేస్తారు రైట్ ఎవరికి లేదు. ఆవిడకి ఏమైనా ఇష్యూస్ ఉంటే హస్బెండ్తో చూసుకోమానండి, పిల్లలకి ఏమైనా ఇష్యూస్ ఉంటే హస్బెండ్తో చూసుకోమానండి. అంతేగాని నన్ను బయటకు లాగొద్దు, నా ఫ్యామిలీని బయటకు లాగొద్దు. నాకు పిల్లలు ఉన్నారు, నాకు లైఫ్ ఉంది. నేను ఒక ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని, నా లైఫ్ని బయటకు లాగొద్దు. ఒకవేళ ఇద్దరికి డైవర్స్ ఏమైనా వస్తే మీరు ఏమైనా పెళ్లి చేసుకుంటారు? అది ఫ్యూచర్లో ఇంకా డిసైడ్ అవ్వాలండి. అది మీరు శ్రీను గారికి క్వశ్చన్స్ అన్ని అడిగితే బాగుంటుంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను ఇంటి వద్ద 2 రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మనతో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను గారు. సార్ ఏంటి 2 రోజులుగా జరుగుతున్న ఇష్యూ? మీ పిల్లలేమో తండ్రి కావాలంటున్నారు, ఏంటి సార్? ఇది నాకు నా వివాహమై 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళు కూడా రగులుతున్నటువంటి సమస్య అధికార కాంక్ష. తను ఎలాంటి లక్షణాలంటే దువ్వాడవాడిని ఎమ్మెల్యేగా తనే పోటీ చేయాలి, నేను చేస్తున్న మైనింగ్ వ్యాపారాలు తన పేరున ఉండాలి, అన్నీ తన పేరునే ఉండాలి అనే ఒక స్వార్థపూర్వం, ఒక టిపికల్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ వల్ల మా దగ్గర ఎప్పుడూ మా కుటుంబంలో గొడవలు ఉంటూనే ఉన్నాయి. కానీ ఈ 2 ఏళ్లలో ఈ గొడవలు బాగా ఫ్లేర్ అయినాయి. ఈ 2 ఏళ్లలో ఏంటంటే ఈసారి ఎన్నికల్లో మాత్రం తనే పోటీ చేయాలన్న పదవీ కాంక్షతో లేనిపోని అభాండాలు సృష్టించి అధిష్టానానికి ఒత్తిడి తెచ్చి నాకు టికెట్ ఇస్తారా, లేకపోతే ఊరేసుకోవాలా, లేదా నాకు డివర్స్కి వస్తారా, లేదా డివర్స్ ఇవ్వండి అని అధిష్టానానికి ప్రదర్శిస్తే అధిష్టానం ఈ మాటలను చూసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నేనే 4 మెట్లు దిగి లేదా టికెట్ ఇచ్చేద్దాంలే, దానికి అంత టికెటే అవసరమైతే ఇచ్చేద్దామన్నా నేను అన్నకి రిక్వెస్ట్ చేసి నేనే టికెట్ ఓపెన్గా ప్రకటించాను. చేసుకోవచ్చు కదా, అధికార దాహమే నీకుంటే నేను అది విడిచిపెట్టేశాను కదా. తీరా ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి వచ్చేటప్పటికి గ్రాఫ్ బాగా పడిపోవటం వల్ల మళ్ళీ నాకే అవకాశం పోటీ చేయవలసిన పరిస్థితి వచ్చింది. దాన్ని కక్షగా పెట్టుకొని ఎన్నికల సమయంలో అచ్చెన్నాయుడితో చేతులు కలిపి అతడికి మద్దతు చేసి సపోర్ట్ చేసి ఈరోజు తిరిగి మద్దతు ఎలా పొందుతున్నారో చూసారా. మా గొడవలు 30 ఏళ్లలో ఒక రకంగా జరిగితే ఈ 2 ఏళ్లలో మరో రకమైనటువంటి వ్యవహారంలో నడిస్తే ఎన్నికలు జరిగిన ఈ 2 నెలల్లో వ్యవహారం మారింది. అంటే ఇంటి మీదకి దాడి, నా మీదకి దాడి, నిన్న పిల్లల్ని పంపించారు. పిల్లలకి అల్లారు ముద్దుగా పెంచిన నేను, నా పిల్లలంటే నాకు ప్రాణం, అంత అద్భుతంగా పెంచిన నేను, డాక్టర్స్ని చదివించిన నేను ఎన్ని కష్టాలు పడినా చదివించిన నేను, నా పిల్లలు నేను కాదంటానా? ఇంటికి ఎలా పంపిందంటే పిల్లల్ని నన్ను కలవటానికి సడన్గా కత్తులు, రాడ్లు, కారాలు, నిచ్చెనలు, గోడలకి రావడానికి బిల్డింగ్ లోపలికి తాళ్ళు, వైర్లు, గుణపాలు. ఎందుకు సార్ ఇవన్నీ? అంటే మీరు యుద్ధం చేయడానికి వచ్చారా, చంపడానికి వచ్చారా, నాతో కలిసి మాట్లాడడానికి వచ్చారా? నేను నిజంగా ఇవన్నీ చూసిన తర్వాత డోర్ ఓపెన్ చేయలేదు. ఈరోజు నిన్న జరగని విషయాన్ని రెక్కి చేసి
పరిశీలించి వాతావరణం అంతా గేట్ని గుణపాలతో కొట్టి గేట్ని పగలగొట్టి లోపలికి వచ్చి, ఇది టాటా స్టీల్ డోర్ని పవర్ బ్లేడ్ పెట్టి కట్ చేసి, చూడండి విజువల్స్ తీసుకోండి, డోర్ మొత్తం కట్ చేసేసి లోపలికి ఎంటర్ అయ్యారు. లోపలికి ఎంటర్ అయ్యి నన్ను చంపాలని ప్రయత్నించారు, నా మీద దాడి చేయాలని ప్రయత్నించారు. దాడి చేయాలని ప్రయత్నం ఇప్పుడే కాదు, నేను 2 ఏళ్ల క్రితం కూడా నా మీద జరిగింది. ఈ టికెట్ నాకు కన్ఫర్మ్ అయిన తర్వాత 2023 ఏప్రిల్ 19న నాకు కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ హత్యా ప్రయత్నం జరిగింది. ఒకవైపు దువ్వాడ శ్రీనివాస్ అంటే అందరికీ బెదిరిస్తాడు, అందరికీ గట్టిగా మాట్లాడతాడు అనుకుంటారే కానీ నాకు ఇంట్లోనే నాకు హత్యా ప్రయత్నం ఉంది. ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాను. బయటపడి తిను ఈ టికెట్ విషయంలో మరొక అమ్మాయిని, మాధురి అనే అమ్మాయిని సీన్లోకి తీసుకొచ్చి, అమ్మాయికి రాజకీయాల్లోకి తనే తెచ్చి అత్యంత నాటకీయంగా తనే మండల కన్వీనర్ అని చెప్పి యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి అమ్మాయికి నాకు లింక్ చేసి లేనిపోని అపోహలు సృష్టించి ఈ విషయాన్ని అధిష్టానం దగ్గర పెట్టి ఈ కారణంగా ఆయనకి టికెట్ వద్దని చెప్పి, ఎంత నాటకం! ఈ నాటకంలో నువ్వు బాగుంటావు, నేను బాగుంటావు. ఆ అమ్మాయికి ఎందుకు బలి పరిశ్రమ చేశారు? అమ్మాయి కన్నవారు పోయారు, అత్తవారు పోయారు, అందరూ. ఆమె మిమ్మల్ని ట్రాప్ చేసిందంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఏముంది నా దగ్గర ట్రాప్ చేయడానికి? ఆ ఆస్తులన్నీ వీళ్ళకి రాసేసాను, నా ఫ్యాక్టరీస్ రాసేసాను, మాకు ఇంచుమించు 6 కోట్ల రూపాయలతో కట్టిన బిల్డింగ్ రాశాను, మీరు చూసే ఉంటారు. ఆ బిల్డింగ్ రాస్తాను. ఇంకా డబ్బులు కూడా ఈ ఏడాది కాలంలో 1,40,00,000 ఇచ్చాను, 1 సంవత్సరంలో. స్టేట్మెంట్స్ రేపు ప్రెస్ మీట్ పెడతాను, మీకు స్టేట్మెంట్ కాపీస్ కూడా ఇస్తాను. ఇంత డబ్బు ఇచ్చి అన్నీ ఇచ్చేసిన తర్వాత ఈరోజు నా దగ్గర అధికారం పోయింది, ఈ ఎమ్మెల్సీ శాశ్వతం కాదు పోతుంది, డబ్బులు లేవు, ఏముందని ట్రాప్ చేస్తారు సార్. పలాస నుంచి తీసుకువచ్చాను, ప్రాపర్టీస్ అన్నీ నావే అంటూ కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి ఏంటి? నాకు ప్రాపర్టీస్ తెచ్చారా సార్? ఆమె మాట్లాడుతున్నదంతా ఈరోజు మీరు చూసుంటారు. ఇంటికి తాళం వేసానని తనే ఒప్పుకుంది. ప్రాపర్టీసు నా వల్ల వాళ్ళకు వచ్చాయో, వాళ్ళ వల్ల నాకు వచ్చాయో టెక్కల్లో మీరు అడగండి. సంపతరావు రాఘవరావు ఒక నీచుడు, వాడు నా దగ్గర డబ్బు తిన్నాడే తప్ప, నా డబ్బును దోచుకున్నాడే తప్ప, వాడెప్పుడు నాకు ఇంతవరకు కట్నం పేరును ఇంకో పేరును 1 రూపాయి కూడా ఇవ్వాల. అలాంటి రాఘవరావు కూతురు. నేను గ్రానైట్ క్వారీలో 100 కోట్ల టర్నోవర్ 2010లోపే చేశాను. ప్రపంచ స్థాయిలో నేను ఒక గొప్ప కలర్ గ్రానైట్కి ఓనర్ని, ఐకాన్ బ్రౌన్ కలర్ గ్రానైట్కి నేను ఓనర్ని. ఇప్పటికీ నా దగ్గర బ్లూ గ్రానైట్స్ ఉన్నాయి, ఫ్యాక్టరీ ఉంది. ఇవన్నీ నా స్వార్జితం. ఈ బిల్డింగ్ నా స్వార్జితం, ఆ ఫ్యాక్టరీ నా స్వార్జితం, ఈ బిల్డింగ్ ఇప్పుడు ఉంటున్న ఇల్లు నా స్వార్జితం. వారసత్వంగా నాకు వస్తే ఎక్కడైనా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటాయి కదా, మీరు నాకు ఇస్తే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటాయి కదా, చూపించండి. మీరు నాకు ఇవ్వడం ఏంటి? అయినా భర్తకి ఇచ్చిన దాన్ని నిజంగా నీకు ప్రేమ ఉంటే ఇలా చెబుతావా? భర్తతో నీకు ఇబ్బంది వస్తే, నేను ఇంకొక అమ్మాయితో ఏదో రిలేషన్ పెట్టుకున్నాను నీకు అనుమానం వస్తే, ఇదే మార్గం? టికెట్ మార్గం? డబ్బుల మార్గం? బిజినెస్లని నీ పైన మార్చుకోవటం మార్గం? దాడుల మార్గం? పిల్లల్ని నా మీదకి ఉరుగొల్పడం మార్గం? ప్రపంచంలో ఎలాగే అనుకుంటే ఏ కుటుంబం కూడా నిలబడదు సార్. ప్రతి కుటుంబ వ్యవస్థలో కూడా ఒక అండర్స్టాండింగ్, ఒక ప్రేమ ఉంటుంది. రిక్షా వాడి దగ్గర నుంచి అంబానీ కుటుంబం వరకు కూడా. అది లేకపోతే వాళ్ళు బ్రతకలేరు. ఇక్కడ ప్రేమ అనేది లేదు. స్వార్థం, అసూయ, ద్వేషం, అధికార కాంక్ష, వీటన్నిటితో మరో అమ్మాయి జీవితాన్ని బలి చేసాం. ఆమె ఊరేసుకొని చచ్చిపోతున్నటువంటి పరిస్థితుల్లో నేనే వెళ్ళి కాపాడి ఆ పని చేసుకోబాక రోజులు ఎలా మారుతాయో చెప్పలేం. నువ్వు ఉండని చెప్పాను. ఆ పిల్ల ఇప్పుడు అత్తవారు కన్నవారు కోల్పోయి, అయితే ఆస్తులు ఉన్నాయి అమ్మాయికి, నేనేం చేయాల్సిన అవసరం లేదు. నా కింద ఎలక్షన్లో 2 కోట్ల వరకు ఖర్చు పెట్టింది. అమ్మాయికి వైజాగ్లో బిల్డింగ్స్ ఉన్నాయి, పెట్రోల్ బంక్ ఉంది, ల్యాండ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నా దగ్గరే ఏమీ లేవు. నేనే అసలు నా అకౌంట్ మీరు చూసినా, నా ఆస్తులు నా పేరుని మీరు చెక్ చేసుకున్నా, ఇప్పుడు ఏమున్నాయో చూసుకోండి, అన్నీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాను. ట్రాన్స్ఫర్ చేసేసిన పరిస్థితిలో ఏముందని నన్ను బ్లాక్మెయిల్ చేస్తారు? అధికారం ఉందా? హోదా ఉందా? ఏముంది బ్లాక్మెయిల్ చేయడం? ఇది కేవలం ఒక పాయింట్ పెట్టుకొని ఈ రకంగా ఆయన చేశాడు కాబట్టి నేను ఇలా చేశానని చెప్పడానికి పరువులు తీసి, విలువలు తీసి, ఇంకా నేను ఈ బ్రతుకుతున్న విలువ కూడా నాకు ఉంచకుండా చేసి ఏమన్నీ ఏం చేశాను? రేపు ప్రెస్ మీట్ పెడతాను. ఇంకా నేను రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు వాళ్ళు నా మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు మీరు వచ్చారు, 4 విషయాలు తెలియజేస్తున్నాను. ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తన కుటుంబ వివాదానికి ఏ విధంగా చెక్ పెట్టబోతుంది? లేదు సార్, మరి ఉండను, డివర్స్ చేస్తాను. ఇక నా జీవితం నేను బ్రతుకుతాను. అలానే నా పిల్లలకి చదువులు, పెళ్ళిళ్ళు, డాక్టర్స్ని చేశాను. ఇంకా పెళ్ళిళ్ళు చేయాలి ఇంకో చిన్న పాపకి, అవన్నీ నేనే భరిస్తాను. అలానే నేను ఉన్నాను. ఇప్పటికీ డబ్బులు ఇస్తున్నానండి. నిన్నగాక మొన్న ఇచ్చాను, మీకు కావాల్సిన ఎవిడెన్స్ ఇస్తాను. పిల్లలకి ఇచ్చి చెప్పకూడదు, పరిస్థితి అలా వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. అన్నీ నేనే చూసుకుంటున్నాను. కాదని చెప్పమానండి వాళ్ళకి.
అని నేనే చూసుకుంటున్నాను. ఇంకేం చేయాలి? కానీ వాళ్ళకి నా మీద ప్రేమ లేదు. అసూయ ద్వేషం ఉండేటప్పుడు, తిరుగుబడితనం ఉండేటప్పుడు ఏ తండ్రి బ్రతకలేడండి. నాదొక విచిత్రమైన కథ. అందుకే ఈ కథకి స్వస్తి పలకడం ఏంటంటే డివోర్స్.